జయశంకర్ భూపాలపల్లి కేంద్రంలోని మిలీనియం క్వార్టర్స్ వెనక వైపు ఉన్న సింగరేణి కొత్త నర్సరీ మైదానంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి భూపాలపల్లి ఏరియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గంగా సత్యనారాయణరావు మరియు సింగరేణి సి అండ్ ఎండి బలరాం పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే గంగా సత్యనారాయణరావు మొక్క నాటి నీరు పోశారు. అనంతరం ప్రకృతి ప్రేమికుడైన సింగరేణి సి అండ్ ఎండి బలరాం 370 మొక్కలను ఏకబిగిన నాటారు. ఈ సందర్భంగా బలరాం ని ఎమ్మెల్యే అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సూచించారు. ఇప్పటి వరకు 20,000కు పైగా మొక్కలు నాటిన తొలి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ గా సింగరేణి సిఎండి బలరాం రికార్డు సృష్టించారు. వారు చిన్న వయసులోనే ఒక గిరిజన కుటుంబంలో పుట్టి గుంటుగా కొట్టి నాగలి దున్ని కష్టపడి ఈ సిఎండి స్థాయిలో ఉండి ఐఆర్ఎస్గా మంచి చిన్న వయసులోనే ఈ స్థాయిలో ఎదగడం మన తెలంగాణ రాష్ట్రానికి చాలా చాలా శుభదినం. వీరిని ఆదర్శంగా తీసుకొని వీరు జన్మదినం పురస్కరించుకొని 20,000 మొక్కలు నాటారు. దాని తర్వాత 23,000 మరి 70 మొక్కలు నాటడం, అదేవిధంగా చాలా రామగుండం కానీ వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటి మొత్తం కూడా వనం ఫారెస్ట్ లెక్క అయినటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. వారిని నేను ఈ యొక్క మరి ప్రభుత్వం తరఫున అదేవిధంగా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు పచ్చదనంతో ఇప్పుడు ఈరోజు ఇక్కడ మేము రాకముందు మొక్కలు ఈ ఖాళీగా గ్రౌండ్ మైదానం ఉండే మొక్కలు నిలబడంతో ఈ గ్రౌండ్కే ఈ స్థలానికే ఒక అందం వచ్చింది. అలాంటి మరి వారిని తీసుకొని నేను డిఎఫ్ఓకు ఇప్పుడు కన్జర్వేటర్కు ఫారెస్ట్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్ కనుక వారికి కూడా ఫోన్ చేశాం. మాకు ముందు చెప్తే మేము కూడా ముందుం సార్ అని వారు చెప్పడం జరిగింది. నేను కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడే జిఎం గారిని కోరా, మైదానం ఉన్నటువంటి ప్రాంతాల్లో నేను కూడా మా యొక్క దేవాలయం శివాలయం ఉంది, సాయిబాబా దేవాలయం ఉంది, భూపాలపల్లిలో అన్ని దేవాలయాల్లో